ఇక్కడ చూడొచ్చు హుస్సేన్ సాగర్లో అగ్ని ప్రమాదం. హుస్సేన్ సాగర్లో 2 బోట్లలో చెలరేగిన మంటలు. భారతమాత ఫౌండేషన్ మహా ఆరతి కార్యక్రమంలో బాణసంచా పేలి ఘటన. దీనికి సంబంధించి 13వ పేజీలో ఉందట. ఒకసారి చూద్దాం. 13వ పేజీలో హుస్సేన్ సాగర్లో ఏం జరిగింది, మరి ఎట్లా ఏమైందనేది ఒకసారి చూద్దాం. ఒకసారి హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో 2 బోట్లలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బాణసంచా పేలి 2 పడవల్లో మంటలు చెలరేగి దగ్ధమయ్యాయి. వివరాల్లోకి వెళ్తే ఆదివారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్లో భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహా ఆరతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా భారీగా బాణసంచ కాల్చడంతో అదుపు తప్పి సాగర్లో ఉన్న 2 బోట్లపై పడి మంటలు చెలరేగినాయి. ఒక్కసారిగా వ్యాపించిన మంటల్లో 2 బోట్లు కాలి బూడిదైనాయి. ప్రమాద సమయంలో బోట్లలో సుమారు 20 మంది ఉండగా 2కి గాయాలైనట్టు సమాచారం. కాగా ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా తదితర వివరాలు తెలియాల్సి ఉంది. మొత్తం మీద స్వచ్ఛంద సంస్థ అక్కడ ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నారు. మహా ఆరతి కార్యక్రమం చేస్తున్నారు. ఎవరు? భారతమాత ఫౌండేషన్. అది చేసేటప్పుడు అక్కడ బాణసంచ కాలిస్తే అది పైకి పోయి హుస్సేన్ సాగర్లో ఉండేటువంటి 2 బోట్ల మీద పడ్డది. ఆ 2 బోట్లలో 20 మంది సుమారు ఉన్నారంట. ప్రమాద సమయంలో 2కే గాయాలైనాయి, మిగతా వాళ్ళు మంచిగానే ఉన్నారు. ఇంకా దాని మీద పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని చెప్పేసి చెప్తుంది.